మీకేదో తెలుసు అనుకుంటున్నారేమో, ఏమీ తెలియదు. యువరాజ్ జీరో. ఆయన అయితే ఒకటేసారి కోట్ వేసుకొని ఒక టై కట్టుకొని దీని గురించి మాట్లాడతాడు. వేరే దాని మీద స్పెండ్ చేయండి. ఏం జరుగుతుంది అభివృద్ధి తెలుసా? తెలియదు. చెప్పదలుచుకోలే. ఐ ఫెల్ట్ దట్ సమ్ ఆఫ్ ద జర్నలిస్ట్ ఆర్ అన్ఫిట్ టు బి ఏ జర్నలిస్ట్. అలాంటి నేను మాట్లాడదలుచుకోలే. నాకు మీ పబ్లిసిటీ వద్దు. నో, ఐ డోంట్ వాంట్ యువర్ పబ్లిసిటీ. తెలియని వాళ్ళతో ఏంది పబ్లిసిటీ చేసుకుంటేది? అర్థం చేసుకుంటాడు. పొద్దున అదేదో పెద్ద తప్పు చేసినాడు అశ్విత్ రెడ్డి. రేపు చంద్రబాబు దగ్గర చెప్తా, ఏమి తప్పే ఉంది? ఆయనే చెప్తారాడే పరిస్థితి బాగలేదు, దయచేసి అంటాడు. ఆయనకి అవసరం దయచేసి అని పొద్దున రాత్రి బౌలు చూడండి. ఆయన ఇలా ఎట్లా ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాడో మేము అదే సిస్టంలో తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ అనుకుంటున్నాం. తమాషా కాదు. నో జర్నలిస్ట్. పైన తెలివి ఉండే జర్నలిస్టులు మాట్లాడతాం, కానీ ఎవడో అందరు జర్నలిస్టులు అయిపోయినారు. మీ బతుకు కోసం మీరు జర్నలిస్టులు అయినారు. ఐ వెరీ సారీ. ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. ఈ చోకరా గీకరా అంతా పోవాలా? ఏం తెలుసు? ఏం తెలియదు. మాకు తెలుసు ఎట్లా చేసుకోవాలో పబ్లిసిటీ, ఎలా ఉండాలో తెలుసు పబ్లిసిటీ. ఇదే జర్నలిస్ట్ ఎవడు నా మీద రాసినాడు, ఈ బుద్ధి అన్నాడు అని రావాల్సిందే. ఏప్రిల్ ఎండింగ్ వచ్చి వాళ్ళే చూసి తీసుకొని పోతారు. ఏం చేస్తున్నారప్పా తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలోనే. అంత అంచనా వేద్దండి. తెలియని జర్నలిజం వద్దు, తెలిసిన జర్నలిజానికి మేము నమస్కారాలు. రైట్ మా, థ్యాంక్ యూ.